బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ బర్త్డే వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అద్దంకి పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో కేక్ కట్ చేశారు. అనంతరం శంకర కంటి హాస్పిటల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో దాదాపు 1000 మందికి పైగా కంటి చూపు లోపంతో బాధపడుతున్న వృద్ధులకు పరీక్షలు నిర్వహించారు. మంత్రి రవికుమార్ సారథ్యంలో అద్దంకి నియోజకవర్గంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరిగిందని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ అన్నారు. ప్రతి ఏటా రవికుమార్ బర్త్డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గౌరవనీయులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు 52 సంవత్సరాలు పూర్తి చేసుకొని 53వ సంవత్సరాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా వారికి మా అద్దంకి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఏదో రొటీన్గా ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుని పోదాంలే అనుకునే తరం ఉన్న ఈ రోజుల్లో నాయకుల్లో ఇలాంటి వారు తన సొంత నిధులతోనో లేకపోతే వివిధ ట్రస్టుల ద్వారానో సేవా కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడటం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఉదాహరణకి మనకు అద్దంకిలో ఎంతోమంది పేదలు బజార్లో పండ్లు లేకపోతే పూలు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళకి